మ్యూల్ అకౌంట్స్ ఇప్పుడు పెద్ద తలనొప్పి అయిపోయింది. ఈ అకౌంట్ ద్వారా సైబర్ నేరగాళ్లు నేరం చేస్తున్నారు, డబ్బులు కొట్టేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా మ్యూల్ అకౌంట్స్ సంబంధించి అటు పోలీసులు ఎప్పటికప్పుడు ఆపరేషన్ చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ పోలీసులు ఆక్టోపస్ పేరుతోటి పెద్ద ఎత్తున దీనిపైన ఒక యుద్ధమే చేశారు. అయినప్పుడు కూడా దీనికి సంబంధించిన మ్యూల్ అకౌంట్ సంబంధించి కూడా ఇంకా దీనికి ఎక్కడ అరికెట్టలేకపోతున్నారు. ప్రధానంగా చూస్తే హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ మర్కంటైల్ బ్యాంక్లో ఇలాంటి మ్యూల్ అకౌంట్స్ వ్యవహారం బట్టబయలైంది. దీంట్లో మొత్తంగా మ్యూల్ అకౌంట్స్ సైబర్ క్రైమ్ నేరగాళ్లకు సహకరించిన నలుగురు అరెస్ట్ చేశారు. ఇందులో మేనేజర్ కూడా అరెస్ట్ కావడం జరిగింది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి డీసీ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మర్కంటైల్ బ్యాంకులో జరిగిన మోసం ఏంటి, ఏ విధంగా జరిగింది? మర్కంటైల్ బ్యాంకులో మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఈ అకౌంట్స్ని సైబర్ ఫ్రాడ్స్టర్స్కి ఇవ్వడం ద్వారా వాళ్ళు సైబర్ నేరాలకు పాల్పడడం జరిగింది. మాకు ఒక అకౌంట్ మీద ఒక 9 ఎన్సీఆర్పీ పిటిషన్స్ రేజ్ అయినాయి. ఆ 9 అకౌంట్స్, ఆ 9 పిటిషన్స్ మీద వెరిఫై చేస్తే ఆ అకౌంట్ని తరువుగా ఎగ్జామిన్ చేయడం జరిగింది. దాంట్లో ఇన్ అండ్ అవుట్ పడడం, మళ్ళీ వెంటనే డిస్పాచ్ అయిపోవడం డిఫరెంట్ అకౌంట్స్కి అనేది మాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఆ అకౌంట్ని తరువుగా ఎగ్జామిన్ చేసాము. దాని మీద ఆర్గనైజింగ్ క్రైమ్ కింద సైంటిఫిక్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకురావడం జరిగింది. పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళ ఫర్మ్ పేరు మీద కరెంట్ అకౌంట్ అది ఎగ్జామిన్ చేస్తే అక్కడ ఫర్మ్ లేదు, ఏం లేదు. సో వాళ్ళ యొక్క కన్ఫెషన్లో వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్, మర్కంటైల్ బ్యాంక్ మేనేజర్ వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా బయటపడింది. వాళ్ళు కొంత అమౌంట్ కోసం అని చెప్పేసి ఆ అకౌంట్ ఓపెన్ చేశారు. తర్వాత ఫర్దర్ కన్ఫెషన్లో కూడా ఈ బ్యాంక్ మేనేజర్ వాళ్ళు ఇంకా కొన్ని అకౌంట్స్ ఈ విధంగా ఓపెన్ చేసి మరొక వ్యక్తికి పెట్టారు. అదంతా కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కొంతమంది అక్యూజ్లు తప్పించుకున్నారు, దీంట్లో వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా ట్రేస్ చేస్తున్నాం. వాళ్ళని పట్టుకొని వస్తే కంప్లీట్గా ఇది ఎక్కడ దాకా వెళ్ళింది చైన్ అనేది రివీల్ అవుతుంది. దీంట్లో కంపెనీ లేదు, కానీ కంపెనీ ఉన్నట్టు సృష్టించి ఫీల్డ్ ఆఫీసర్ ఏకంగా ఒక కంపెనీ ఏర్పాటు చేసి అకౌంట్ ఇచ్చారు. ఈ అకౌంట్ హోల్డర్స్ ఈ బ్యాంక్ ఎట్లా వీళ్ళ కనెక్టివిటీ ఎట్లా ఉంది? వీళ్ళు ఒక సప్లయర్ ఉంటాడు. సప్లయర్ ఎవరైనా లోన్లు కావాలి, డబ్బుల కోసం తిరుగుతున్నటువంటి రిక్షా పుల్లర్స్ కావచ్చు, లేకపోతే ఏమన్నా పళ్ళబళ్ళు చేసుకునేటోళ్ళు, స్క్రాప్ అమ్ముకునేటోళ్ళు, ఇటువంటి వాళ్ళని కొంతమందిని వాళ్ళు చూసుకొని మీకు లోన్లు ఇప్పిస్తాం మీరు చేసే వ్యాపారంలో అని నమ్మవలికి తీసుకొని వస్తారు. తీసుకొచ్చిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేయిస్తారు. అకౌంట్ ఓపెన్ చేయించినప్పుడు కావాల్సినటువంటి అన్ని డాక్యుమెంటేషన్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు. ఇదంతా కూడా వీళ్ళకి తెలిసి జరుగుతుంది. ఒక స్థాయిలో అకౌంట్ హోల్డర్కి కూడా తెలుస్తుంది ఇదంతా కూడా డిఫరెంట్గా జరుగుతూ ఉంది ఇదని. కాకపోతే వాళ్ళకు కూడా డబ్బులు వస్తున్నాయి ఫస్ట్ అయితే, తర్వాత లోన్ కూడా వస్తుంది. లోన్ వచ్చినప్పుడు కూడా మనము ఆ లోన్ తోటి వ్యాపారం చేసుకోవచ్చు అనే ఒక ఆశ కూడా ఉంటుంది. దాంతో వీళ్ళ యొక్క ఆశ, వాళ్ళ యొక్క అవసరం, వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని స్కామ్ నడుస్తూ ఉంది. దీంట్లో చూస్తే బ్యాంక్ మేనేజరు డైరెక్ట్గా ఎవరితో కాంటాక్ట్ ఉన్నాడు అంటే ఇక్కడికి వచ్చిన అకౌంట్లతోటి కాంటాక్ట్స్ కావచ్చు, లేకుండా బయట ఎవరికి ఇస్తున్నాడు, ఈ అకౌంట్స్ సంబంధించి ఎవరికి కాంటాక్ట్ ఉన్నాడు, ఎవరితోటి ఈ మొత్తం బిజినెస్ చేస్తున్నారు? నేమ్ ఇప్పుడు రివీల్ చేయను, కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో వాళ్ళని ఇప్పుడు ట్రేస్ చేసి పట్టుకోవాల్సింది ఉంది. వాళ్ళ యొక్క అడ్రస్ ఎవ్రీథింగ్ అంతా ఉంది, కానీ వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని పట్టుకున్న తర్వాత చైన్ ఎక్కడ దాకా వెళ్తుంది అది. ఎందుకనంటే అది ఒక్క దగ్గరే ఆగిపోదు, అది కంటిన్యూ ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి, వాళ్ళ నుంచి ఇంకొకళ్ళకి, ఫైనల్గా ఫ్రాడ్స్టర్ దాకా వెళ్తుంది. ఆ ఫ్రాడ్స్టర్ ఎక్కడ ఉంటాడు, ఇండియాలో ఉంటాడా, బయట కంట్రీలో ఉంటాడా, లేకపోతే బయట స్టేట్లో ఉంటాడా, అదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో తెలుసుకునేది ఉంది. వీళ్ళకి వచ్చిన అకౌంట్స్ డబ్బులు రావడం పోవడం అని చెప్తున్నారు. వస్తుంది ఎక్కడి నుంచి, వెళ్తుంది ఎక్కడికి? విక్టిమ్స్ దగ్గర నుంచి వస్తాయి. ఒక డిజిటల్ అరెస్ట్ ఉంది, లేదంటే ఒక ట్రేడింగ్ ఫ్రాడ్ ఉంది, లేకపోతే స్మిషింగ్ ఫ్రాడ్ ఉంది. వాళ్ళ దగ్గర నుంచి ఒక అమౌంట్ వచ్చి ఈ అకౌంట్లో పడుతుంది. ఈ అకౌంట్ నుంచి ఇమ్మీడియట్గా ఇది మ్యూల్ అకౌంట్ అంటాం. ఈ అకౌంట్ నుంచి ఇంకొక మ్యూల్ అకౌంట్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొకటి డైరెక్ట్ కస్టమర్ అకౌంట్ ఉండొచ్చు. వాళ్ళు గేమింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కూడా ఏదైనా ట్రేడింగ్ చేస్తుండొచ్చు, లేకపోతే వాళ్ళు కూడా ఇంకేదైనా చేస్తుండొచ్చు. ఇమ్మీడియట్గా అట్లా కొన్ని వందల అకౌంట్స్కి, ఒక్కొక్కసారి 1000 అకౌంట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. దాంట్లో నుంచి లేయర్ 1 నుంచి లేయర్ 2, లేయర్ 3, లేయర్ 4 కూడా ఒక్కొక్కసారి మ్యూల్ అకౌంట్ ఉండే అవకాశం ఉంటుంది. సో అవన్నీ కూడా వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకొని వాళ్ళ యొక్క
ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వెరిఫై చేసి అది మ్యూల్ అకౌంటా కాదా అనేది ఫైనల్గా చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఫర్దర్గా కూడా బిల్డప్ చేయడం జరుగుతుంది. లేదనంటే ఇన్నోసెంట్స్ అయితే మాత్రం వదిలిపెట్టేయడం జరుగుతుంది. 30 అకౌంట్స్ అంటున్నారు, ఇవన్నీ ఆపరేటింగ్లో ఉన్నాయా లేకుంటే అన్ని డిఫంక్ట్లో ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటనంటే మనకి అకౌంట్స్ ఆపరేటింగ్లో ఉండవు అనుకుంటున్నాను. ఎందుకనంటే ఏ అకౌంట్ అయినా కానీ మ్యాక్సిమం 1 మంత్ నడుస్తుంది. ఎందుకనంటే ఇమీడియట్గా విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు అందరికీ అవగాహన ఉంది, 1930 చేస్తున్నారు. సో ఇమీడియట్గా ఫ్రీజ్ అయిపోతుంది. ఇది ఫ్రీజ్ కాగానే ఇంకోటి అకౌంట్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. అట్లా ఎవ్రీడే ఒక అకౌంట్ ఓపెన్ అయితేనే ఉంటుంది, ఒక అకౌంట్ క్లోజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ అకౌంట్ కనుక ఓపెన్ కాకుండా చేయగలిగితే, అది చేయగలిగేది బ్యాంక్ ఎంప్లాయీస్ కనుక ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి చేయగలిగితే కనుక ఈ సైబర్ అఫెన్సెస్ని మనం అడ్డుకోవచ్చు. టార్గెట్ రీచ్ కావడానికి బ్యాంక్ మేనేజర్, ఫీల్డ్ మేనేజర్ ఇద్దరు కూడా ఈ అక్రమాలకు పాల్పడ్డారని చెప్పొచ్చా? చాలా సందర్భాల్లో వాళ్ళు చెప్పేది మాకు టార్గెట్ ఉంది, ఇన్ని అకౌంట్స్ ఓపెన్ చేస్తే మాకు మా బ్యాంక్కి ఇంత రెప్యుటేషన్ పెరుగుతుంది, ఆర్బీఐలో మాకు మంచి ఇది ఉంటుంది అని వాళ్ళు చెప్తుంటారు. కానీ ప్రాపర్ వెరిఫికేషన్ లేకుండా వాళ్ళు కొన్ని చాలా సేవింగ్స్ అకౌంట్స్, నిన్న ఒక 8 సేవింగ్ అకౌంట్స్ మీద కూడా కేసులు చేశాం. ఈ 8 సేవింగ్ అకౌంట్స్ కూడా సస్పిషియస్ అకౌంట్స్. అంటే కొన్ని సందర్భాల్లో కరెంట్ అకౌంట్స్ తీస్తారు, కొన్ని సందర్భాల్లో సేవింగ్ అకౌంట్స్ కూడా తీస్తారు. ఎందుకంటే చిన్న అమౌంట్లన్నీ కూడా సేవింగ్స్ అకౌంట్స్లో వేస్తారు, పెద్ద అమౌంట్స్ అన్నీ కూడా కరెంట్ అకౌంట్స్లో వేపిస్తారు. సో బ్యాంకు ఎంప్లాయీస్ కనుక ప్రాపర్గా కనుక ఎగ్జామిన్ చేస్తే కొంతవరకు దీన్ని అరకట్టే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తరువుగా ఎగ్జామిన్ చేయాలని. కొంతమంది బ్యాంక్ అఫీషియల్స్ కొన్ని ఫ్రాడ్స్ని అడ్డుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఇక్కడ ఓన్లీ మనకి జూబ్లీస్ మక్కంటేలనా ఇంకేమైనా బ్యాంకుల నుంచి ఇలాంటి ఫ్రాడ్ బయటపడ్డదా? ఇంతకుముందు బంధన్ బ్యాంకులో కూడా బయటపడిందండి. ఇప్పుడు కొన్ని బ్యాంక్స్లో, ఇప్పుడు వేరే బ్యాంక్స్లో కూడా మాకు ఐడెంటిఫై చేశాము, స్టేట్మెంట్స్ వెరిఫై చేస్తున్నాము, ట్రాన్సాక్షన్స్ కూడా వెరిఫై చేస్తున్నాము. అందులో కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. 3-4 బ్యాంక్స్, అది త్వరలోనే అది క్రాక్ చేస్తాం. అది దీంట్లో చూస్తే అమాయక ప్రజలనే మ్యూల్ అకౌంట్స్కు బలి అవుతున్నారు, అసలైన నిందితులు దొరకట్లేదు. దానికోసం ఏం చేస్తారు, ఎలా చెప్తారు? పబ్లిక్ ఏం చెప్తారు, అసలైన నిందితులు పట్టుకోవడానికి ఏం చేస్తారు? ఇదంతా కూడా అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ అఫెండర్స్, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వీళ్ళందరూ కూడా మన ఏరియాలో ఉన్నట్టయితే కనుక మనం ఈజీగా కర్బ్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ అఫెండర్స్ అంతా కూడా మన దగ్గర నుంచి వేరే స్టేట్కి వెళ్ళి, వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఈ అఫెన్సెస్కి వాళ్ళతోటి కలిసి కోఆపరేట్ చేసి అక్కడ అఫెన్సెస్ అయిన తర్వాత కూడా ఇండియాకి వస్తూ ఉన్నారు. వాళ్ళని కనెక్ట్ చేయడం చాలా కష్టమవుతూ ఉంది. ఎందుకనంటే ఇదంతా కూడా లింక్ అంతా కూడా నెట్వర్క్ మీద, ఐపీ అడ్రస్ల మీద, ఫోన్ నెంబర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడో కంబోడియాలో తీసినటువంటి ఫోన్ నెంబర్ తోటి మనం ఇక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేయడం మనకి టెక్నికల్లీ చాలా కష్టంగా ఉంది. ఒకవేళ కనుక మనం రీచ్ కాగలిగినా కానీ ఇది కంట్రీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కంబోడియాలో నేరం చేసి తిరిగి ఇటు వైజాగ్ వస్తున్న అతను కూడా మీరు పట్టుకోవడం జరిగింది. అతనికి సంబంధించిన నేరం ఏ విధంగా ఉంది? అసలు నిజంగానే మీరు ఒక మ్యాటర్ కావచ్చు, లేకుంటే కొంతమంది తెలుగు వాళ్ళని టార్గెట్ చేసిన నేరం కూడా ఉంది కదా? ఉన్నాయి, వాటిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇక్కడ మనకి దాంట్లో ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా మనం ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వెరీ ఇంపార్టెంట్, టెక్నికల్ ఎవిడెన్స్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ కన్ఫెషన్ మీద ఉండేటువంటి ఎవిడెన్స్ నిలబడదు అది. సో ఆ దిశగా కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇంకా కొద్దిగా పురోగతి సాధించేది ఉంది. సరే, మీలో కొంచెం ఫైనల్ డెస్టినేషన్ అమౌంట్ ఎక్కడ, ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడ అనుకుంటున్నారు? మ్యూల్ అకౌంట్ ఏవైనా కానీ మనకి అకౌంట్ వెళ్ళిపోతున్నాయి. అవి కొంతమంది గేమింగ్ ద్వారా, కొంతమంది పర్చేసింగ్ ద్వారా వచ్చిన అకౌంట్స్ కూడా ఏదైతే ఉందో ఫ్రాడ్ అమౌంట్ అది రిటర్న్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. చాలా వరకు విడ్రా అయిపోతుంది. విడ్రా అయిపోయిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని హవాలా మార్గంలో కావచ్చు, ఇంకేదైనా మార్గంలో కావచ్చు, దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు క్యాష్ రూపంలో. సో ఆ తర్వాత వాళ్ళ యొక్క జెన్యున్ అకౌంట్స్లోకి దాన్ని డిపాజిట్ చేసుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ దశలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఎందుకంటే మనకి మెయిన్ అఫెండర్ దొరికితే వాడికి లింక్లో ఉన్నటువంటి అకౌంట్స్ ఏమున్నాయి,
ఆ అకౌంట్స్ని మనం అప్పుడు వాటి జెన్యున్ అకౌంట్స్ వాటిని ఫ్రీజ్ చేయిస్తే కానీ వాళ్ళంతా కూడా కంట్రోల్ కారు. జూబ్లీహిల్స్ మర్కంటైల్ బ్యాంక్ సంబంధించిన తీగలాగితే దొంగ మొత్తం బయటపడినట్టు దీని వ్యవహారం మొత్తంగా ఇప్పుడు ఎక్కడుందనే మొత్తంగా వెతికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మర్కంటైల్ బ్యాంకులో జరిగిన వ్యవహారం సంబంధించి అటు మేనేజ్మెంట్ సంబంధించి వాళ్ళని కూడా పిలిచి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు దీంట్లో ఇప్పటికీ వీళ్ళు ఇంకా ఎన్ని అకౌంట్లు ఓపెన్ చేశారు, ఓన్లీ ఇక్కడ మర్కంటైలా లేకుంటే ఇతర బ్యాంకులు ఏం ఓపెన్ చేశారా అనే విషయం తెలుసుకునే ప్రయత్నం కొనసాగుతుంది. కెమెరా పర్సన్ హరీష్తో రమేష్ వెట్ల ఎన్టీవీ.